ఎలక్షన్లలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావును కూడా నోటీసులు జారీ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు శ్రావణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారానికి అవుతున్నాడని చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు శ్రావణ్ రావు రావడం జరిగింది. గత ఎలక్షన్లలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఎలక్షన్లలో డబ్బులను పట్టుకొని ప్రధాన పాత్ర పోషించిన శ్రావణ్ రావు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే వాళ్ళు విదేశాలకు పారిపోయారు. విదేశాలకు పారిపోయిన వెంటనే వారికి సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన వెంటనే వీరిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడంతో రాత్రి 2 గంటలకు దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి ఇంటి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు. విచారణలో ఈ భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రావణ్ రావును ప్రధానంగా 15 నుండి 20 క్వశ్చన్లు అడిగారు. ఫోన్ ట్యాపింగ్కు ఎవరు ఆదేశాలు చేశారు, మీ పాత్ర ఏమిటి అని ముఖ్యమైన క్వశ్చన్స్ చేశారు. ఈ ట్యాపింగ్కి సంబంధించిన పరిసరాలు 2 సర్వర్స్ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు, ప్రధానంగా ఎవరిని టార్గెట్ చేసేందుకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, కొనుగోలు చేసిన సాంకేతిక పరిజ్ఞానాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే డబ్బులు ఎవరు సమకూర్చారు, దీనికి మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారాయని ప్రధానంగా క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నలు అడుగుతున్నారు శ్రావణ్ రావును. ముఖ్యమైన విషయాలు ఆయన నోరు తెరిస్తే కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతుంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రావణ్ రావును కీలకంగా చెప్పే విషయాలపై ఆధారపడి ఎంతమంది ఈ డబ్బు మారింది, ఎంతమంది రాజకీయ నాయకులు దీంట్లో పాల్గొన్నారు, ఎంత డబ్బు మారింది, ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటికి ప్రధానంగా సహకరించిన రాజకీయ నాయకులు ఎవరు, ఈ పోలీసులు ఎవరు అనే విచారణ చేపట్టారు. ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ విచారణ మొదలైంది. ఇతను శ్రావణ్ బయటికి వచ్చి చెప్తే కానీ విషయాలు బయటికి వచ్చే విధంగా లేవు. ప్రస్తుతం ఈ సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు వేగం పెంచిన ప్రభుత్వం ఈ విషయంలో ప్రధానంగా గత ఎలక్షన్లలో ఇతర పార్టీలను టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇతర పార్టీల ఫోన్ ట్యాపింగ్ ద్వారా డబ్బులను ఎక్కడెక్కడ వెళ్తున్నా ఏంటి అనే విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని డబ్బును పట్టుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్లోనూ 6 మంది నిందితులుగా చేర్చిన విషయం తెలిసినదే. ఈ 6 మంది నిందితుల్లో ప్రధానంగా ప్రభాకర్ రావు, శ్రవణ్ ఉన్నారు. ఈ శ్రవణ్ ప్రధానంగా ఈరోజు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రవణ్ ఉన్నారు. ఇతన్ని పూర్తిగా విచారణ చేపట్టారు. ఈ విచారణ ఎప్పటివరకు సాగుతుంది అనేది తెలియాల్సి ఉంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఉక్కపోత, అధిక వేడి.